హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం బోత్ బ్యాట్ అండ్ బాల్తో అదరగొట్టి 7 వికెట్ల తేడాతో కేకేఆర్ మీద ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టీం బోని అయితే కొట్టింది. మార్చి 22 శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా టీం పైన రజత్ పైటర్ కొత్త కెప్టెన్సీలో గెలిచి ఈ 2025 ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించింది. 175 పరుగుల టార్గెట్ దిగిన ఆర్సీబీ టీంకి ముందుగా ఆర్సీబీ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ మంచి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. ఈ ఓపెనర్స్ ఇద్దరు కేవలం 8.3 ఓవర్లోనే ఏకంగా 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ టీం స్కోర్ బోర్డ్ ముందుకెళ్లడానికి చాలా హెల్ప్ చేశారు. ముందుగా ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం 37 బంతుల్లోనే 9 ఫోర్లు అలాగే 2 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ చూసుకున్న చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీతో చేజింగ్ను ప్రారంభించాడు. అలాగే రజత్ పైటర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివరిలో లియో లివింగ్స్టన్ 2 బౌండరీలు 1 సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అలాగే ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్న ఆర్సీబీ టీం బౌలర్స్ ప్రతి ఒక్కరూ చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు. మెయిన్లీ కృణాల్ పాండ్యా అలాగే జోస్ హజీర్వుడ్ వీళ్ళిద్దరూ చాలా బాగా బౌలింగ్ వేసి కోల్కతా బ్యాట్స్మెన్ని కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా రజత్ పైటర్ ఇది కొత్త కెప్టెన్స్ అయినప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ మొత్తం తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పైటర్ బౌలింగ్ అయితే తీసుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన డీకాక్ అలాగే సునీల్ నారాయణ వచ్చారు. మొదటి ఓవర్లో ఆర్సీబీ టీంకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. జోష్ హజీర్వుడ్ ఫస్ట్ ఓవర్ బౌలింగ్లో క్వింటన్ డికాక్ కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ టీం ఫస్ట్ ఓవర్కి 1 వికెట్ కోల్పోయింది. బట్ వికెట్ కోలుకున్నప్పటికీ సునీల్ నారాయణ అలాగే అజింక్య రహానే వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ముఖ్యంగా అజింక్య రహానే పవర్ ప్లేలో ఆర్సీ బౌలర్ని కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. అలాగే సిక్సర్ బౌండరీ కొడుతున్నాడు. అదనంలో ఉన్న సునీల్ నారాయణ కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అలా పవర్ ప్లే మూసేసరికి కేకేఆర్ టీం 60 పరుగులు చేసింది. అలాగే రన్ రేట్ చూసుకున్న 10 పాయింట్ రన్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. నారాయణ్ అలాగే రహానే వీరిద్దరు కలిసి 2వ వికెట్కి ఏకంగా 103 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అలాగే కేకేఆర్ టీం మొత్తానికి 20 ఓవర్లకు గాను 174 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక 175 పరుగుల టార్గెట్ దిగిన ఆర్సీబీ టీం ఈజీగా చేసేసి గెలిచింది. ముఖ్యంగా ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ గెలవడానికి కోహ్లీ అలాగే ఫిల్ సాల్ట్ వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.